నివేదికల ఆధారంగా కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలోని మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించామన్న ఎస్పీ 19వ మృతదేహానికి సంబంధించి చిత్తూరు జిల్లా వ్యక్తి తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదుతో వచ్చారని వివరించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగలేదని నివేదికలో తేలిందని వెల్లడించారు. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్ అండి. ఒక ఎఫ్ఐఆర్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలిసింది.